హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు దేవి స్మార్ట్ కిచెన్. ఈరోజు వీడియోలో అయితే మనం నెయిల్స్కి వేసుకునే నెయిల్ పాలిష్ని ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూపించబోతున్నానండి. ఈ టిప్స్ అన్నీ కూడా చాలా యూస్ఫుల్ టిప్స్ అండి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇందులో ఫస్ట్ టిప్ వచ్చి మనం ఇలాంటి స్టోన్స్ ఉన్న స్టిక్కర్స్ అయితే వాడుతూ ఉంటాం కదండి. ఈ స్టిక్కర్స్ పెట్టుకున్నప్పుడు అప్పుడప్పుడు దీనిపైన ఉండే స్టోన్ అయితే పడిపోతూ ఉంటుంది. సో దీనికోసం అయితే ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్కౌట్ అవుతుంది. మన ఇంట్లో ఇలా ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ ఉంటే కనుక ఈ స్టిక్కర్స్ అన్నిటిపైన కూడా ఈ నెయిల్ పాలిష్ని అప్లై చేసేసి 1 నిమిషం పాటు అలాగే ఉంచేయండి. 1 నిమిషం తర్వాత ఇది మొత్తం కూడా డ్రై అయిపోతుంది కదండి. ఇప్పుడు స్టోన్ అనేది ఈ స్టిక్కర్ నుంచి అసలు పడనే పడదు. సో ఈ టిప్ అయితే చాలామందికి కూడా యూజ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ టిప్ వచ్చి మన చేతి గోళ్ళకి ఉన్న నెయిల్ పాలిష్ అయితే ఇలా సగం సగం ఉంటుంది కదండి. లేదనుకుంటే మనం ఈ నెయిల్ పాలిష్ రిమూవ్ చేసి వేరే కలర్ వేసుకోవాలనుకుంటాము. అటువంటప్పుడు మన ఇంట్లో అందుబాటులో నెయిల్ రిమూవర్ లేకపోతే కనుక ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి. నెయిల్ పాలిష్ రిమూవర్ లేకపోయినా కూడా ఈ చిట్కాతో అయితే మన నెయిల్ పాలిష్ని చాలా ఈజీగా రిమూవ్ చేసేయచ్చండి. దీనికోసం మన ఇంట్లో ఉన్న ఏదో ఒక నెయిల్ పాలిష్ తీసుకుని ఈ చేతి గోరుపైన అయితే ఈ విధంగా అప్లై చేసేయండి. అప్లై చేసిన వెంటనే ఒక పొడి క్లాత్ తీసుకుని వెంటనే తుడిచేయండి. తుడిచేస్తే కనుక మనకి ముందు ఉన్న నెయిల్ పాలిష్ కూడా చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. చూడండి, వీడియోలో మీరే చూస్తున్నారు కదా. వెంటనే ఎక్కువ కూడా మనం కష్టపడక్కర్లేదు, జస్ట్ ఇలా తుడవగానే వెంటనే రిమూవ్ అయిపోయింది. ఇప్పుడైతే మనకు నచ్చిన కలర్ మన చేతి గోళ్ళకైతే వేసేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ టిప్ వచ్చి మన ఇంట్లో ఇలాంటి హెయిర్ క్లిప్స్ అయితే ఉంటాయి కదండి. ఈ హెయిర్ క్లిప్స్ నార్మల్గా అయితే మనకి బ్లాక్ కలర్లోనే దొరుకుతాయి. కలర్స్ అంటే రేర్గా కనిపిస్తాయండి. పిల్లలకి కానీ లేదా మనకే కానీ డ్రెస్ మ్యాచింగ్కి తగ్గట్టు ఇది చూస్ చేసుకోవాలనుకుంటే ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి. మన ఇంట్లో మీకు డ్రెస్కి ఏదైతే మ్యాచ్ అవుతుందో అటువంటి నెయిల్ పాలిష్ ఒకటి తీసుకుని ఈ హెయిర్ క్లిప్ పైన అప్లై చేసేసి 1 నిమిషం పాటు దాన్ని ఆరనివ్వండి. ఇది ఆరిన తర్వాత మంచి బ్యూటిఫుల్గా కలర్ఫుల్గా కనిపిస్తుంది. మనం ఈ క్లిప్స్ని ఏ డ్రెస్కి మ్యాచ్ కావాలనుకుంటే ఆ డ్రెస్కి తగ్గట్టు ఈ విధంగా ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. అలాగే నెక్స్ట్ టిప్ వచ్చి మన ఇంట్లో ఇలాంటి ఛార్జెస్ అయితే ఉంటాయి కదండి. కామన్గా మనం ఛార్జింగ్ పెట్టాలనుకుంటే కనుక చూసి పెట్టుకుంటాము. అదే పెద్దవాళ్ళకి కానీ పిల్లలకి అయితే కానీ ఇది ఛార్జింగ్ పిన్ ఎటు సైడ్ పెట్టాలి ఏంటనేది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కదా. సో దానికోసం అని ఈ టిప్ అయితే ట్రై చేయండి. మన ఇంట్లో ఉన్న ఏదో ఒక నెయిల్ పాలిష్ తీసుకుని మనం ఛార్జింగ్ పిన్ ఎటువైపు పెట్టుకుంటామో అటువైపు చిన్న మార్క్ అయితే పెట్టేసుకోండి. దీనివల్ల ఇంట్లో పెద్దవాళ్ళకి ఫోన్ ఛార్జింగ్ పెట్టాలి అనుకుంటే వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఈ లాకెట్స్కున్న స్టోన్స్ పడిపోకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి. మన ఇంట్లో ఉన్న ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ ఒకటి తీసుకుని ఈ స్టోన్స్ పైన అప్లై చేసేసి ఇది డ్రై అయిన తర్వాత యూస్ చేసుకుంటే కనుక దీనికున్న స్టోన్స్ అనేవి ఎప్పటికీ కూడా ఊడిపోవండి. ఈ టిప్ అయితే నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పానండి. మన ఇంట్లో స్టోన్స్ క్లిప్స్ కానీ లేదా స్టోన్స్ బ్యాంగిల్స్ కానీ స్టోన్స్కి సంబంధించిన ఇయర్ రింగ్స్ కానీ ఏమైనా కానీ అవి పడిపోకుండా ఉండాలంటే కనుక ఈ ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ అప్లై చేసుకుంటే కనుక ఎప్పటికీ కూడా స్టోన్స్ అనేవి ఊడిపోవండి. అలాగే నెక్స్ట్ టిప్ వచ్చి చాలామంది కూడా ఇలాంటి ఇయర్ రింగ్స్ అయితే వాడుతూ ఉంటారు కదండి. కొంతమందికి అయితే ఈ ఇయర్ రింగ్స్ పడక చెవి దురద పెట్టడం లేదా చీమ్ పట్టడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అలా జరగకుండా ఉండాలంటే ఈ టిప్ ట్రై చేయండి. మన ఇంట్లో ఉన్న ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ తీసుకుని ఈ ఇయర్ రింగ్స్కి అప్లై చేసేయండి. అంటే వెనక కాడ ఉంటుంది కదా, దానికి అప్లై చేసిన తర్వాత ఇవి డ్రై అయిన తర్వాత మీ చెవులకు పెట్టుకుంటే కనుక ఎటువంటి ఇన్ఫెక్షన్ అయితే రాదండి. దీనికి సంబంధించి వేరే టిప్ కూడా చెప్పాను. దీనికి సంబంధించిన టిప్ కూడా ప్రీవియస్ వీడియోస్లో అయితే చెప్పానండి. ఈ ఇయర్ రింగ్స్ని వెల్లుల్లి రెవ్వలో గుచ్చి 1 నిమిషం పాటు అలా ఉంచేసి తర్వాత మనం చెవులకు పెట్టుకుంటే కనుక ఇన్ఫెక్షన్ అనేది రాకుండా ఉంటుంది. ఈ 2 టిప్స్లో మీకు ఏ టిప్ అయినా కూడా బాగా వర్కౌట్ అవుతుందండి, ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ వచ్చి పిల్లలైతే స్కూల్కి ఇలాంటి స్టీల్ వాటర్ బాటిల్స్ కానీ లేదా ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కానీ పట్టుకు వెళ్తూ ఉంటారు కదా. స్కూల్లో అవి మారిపోకుండా ఉండాలంటే కనుక ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి. వాళ్ళు ఈజీగా ఫైండ్ అవుట్ చేయడం కోసం నెయిల్ పాలిష్ తీసుకుని చిన్న మార్క్ కింద పెట్టుకోండి. బాటిల్ పైన ఏదో ప్లేస్లో పెట్టుకుంటే కనుక వీళ్ళ బాటిల్స్ అనేవి మారిపోకుండా ఉంటాయి. వాళ్ళు ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి హెల్ప్ అవుతుంది.
అలాగే నెక్స్ట్ టిప్ వచ్చి శారీకి ప్రిల్స్ పెట్టుకున్నప్పుడు ఇలా పిన్నీస్ పెట్టుకుంటాం కదండి. ఈ పిన్నీస్ అనేది అప్పుడప్పుడు ఈ క్లాత్లో ఇరుక్కుపోయి శారీ కూడా చిరిగిపోతుంది. సో అందుకోసమని ఈ టిప్ అయితే ట్రై చేయండి. ఈ శారీ కలర్లో మ్యాచ్ అయ్యేది లేదా ఏదైనా వేరే కలర్ అయినా పర్వాలేదు. ఈ పిన్నీస్కి ఈ విధంగా నెయిల్ పాలిష్ని అప్లై చేసేయండి. ఇలా అప్లై చేసేసి ఇది కొంచెం డ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం శారీ ప్రిల్స్కి పెట్టుకుంటే కనుక ఈ పిన్నీస్ అనేది శారీ క్లాత్లోకి ఇరుక్కుపోకుండా ఉంటుంది. మనకి శారీ కూడా డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. ఇంతేనండి. ఈ టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక సరికొత్త వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.